అమ్మ ఏంటి సమస్య ఏంటి? అంటే ఈ రోజున మన సమస్యలు ఏమున్నా కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్పుకునే అవకాశం ఉంది. గతంలో కనీసం ఊళ్ళో నాయకుడికి కూడా చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. ఏంటి మా సమస్య అంటే మేము డోక్రా తరపున సంఘాలు ఆడమండి. ఆ డోక్రా తరపున మేము ఎగ్జిబిషన్లు పెడతాం సరస్సులని. ఆ సరస్సు గురించి ఇన్నేళ్ళు 5 ఏళ్ళు మట్టి లేవు. ఈరోజు సార్ని కలిసి ఇప్పుడు సర్ప్ ఆఫీస్లో ఒక 100 సార్లు తిరిగి ఉంటాము, మాకేం పెడతల్లా. అందుకని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కనుక సార్ని కలిసి మా బాధలు చెప్పుకుందామని మహిళలు 30-40 మంది వచ్చారు. కొంతమందే కలుద్దామని ఇటు వచ్చాము. సార్ని కలిసి సమస్య చెప్పుకుంటే ఆయనే తీర్చాలి, ఆయనే పెట్టింది, అది సరసా పెట్టింది ఆయన తీరుస్తాడని అభిమానంతో వచ్చాం. రేపు డిసెంబర్ 22 కాడి నుంచి విశాఖపట్నంలో పెట్టేవాళ్ళు. మనం విడిపోయిన తర్వాత విశాఖపట్నం పెడుతున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళ మట్టి విశాఖపట్నం కూడా లేదు. కానీ ఇప్పుడు మన సార్ వచ్చారు కాబట్టి మాకు ఆ మేలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఇప్పుడే ఫోన్లో చూసాము మెసేజ్. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరైనా సరే వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, ₹1 వాళ్ళు సంపాదించుకోవాలి. అది మహిళల పురుషుల పక్కన పెడితే ఆయన ఎక్కువ శాతం మహిళలకి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి ఆయన చుట్టూ తిరిగాము. ఇప్పుడుకైనా మంచి జరుగుతుందని ఆయన గెలిపించుకున్నాం మేము. అది జరపాలి ఇప్పుడు మాకు, అది మాకు కావాల్సింది. మాది పెనమలూరు మండలం గంగూరు అండి, విజయవాడలో. అది కూడా మేము బాతిక శారీస్, డ్రెస్ మెటీరియల్ అవన్నీ తయారు చేస్తాము. ఇప్పుడు చంద్రబాబు గారు ఉండగా ఎగ్జిబిషన్కి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి లేదు కదా, అందుకని చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చి సార్ని కలిసి ఆ సమస్య అయితే చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయని వచ్చాం. మాకు ముఖ్యంగా డిసెంబర్ 23 జనవరి 3వ తారీఖు వరకు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ప్లాట్ఫామ్ వేసి సరస్సు మేళా జరుపుతారు. దానిలో ఆ సరస్సు మేళాలో 3000 మంది కుటుంబాలకి ఉపాధి కలుగుద్ది. 3 నెలల ఉపాధి జరిగిద్ది అనమాట. ఆ ఉపాధి జరగడం కోసం కనీసం మేము ఈ 4 సంవత్సరాల నుంచి సెర్ప్ CEO గారి దగ్గరికి 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి పట్టించుకున్నదే లేదు గత ప్రభుత్వంలో. సరే ఇప్పుడు మన బాబు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా తిరుగుతున్నాం. మాకు కావాల్సింది డ్వాక్రా ఎగ్జిబిషన్ సరస్సు మేళా అనేది విజయవాడలో దసరాకి, సంక్రాంతికి, క్రిస్టమస్కి కలిపి, జనవరి 1కి కలిపి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో జరిపిస్తే మా ఒక్కరి కోసం కాదు, దాంట్లో 300 స్టాల్స్ పెడతారు. ఆ 300 ఇంటూ ఒక గ్రూప్కి వచ్చి 10 మెంబర్స్ ఉంటారు. 300 ఇంటూ 3000 మంది కుటుంబాలకి ఉపాధి. ఇది గనక సరస్సు మేళా అనేది వైజాగ్లో పెట్టకపోతే ప్రతి డ్వాక్రా మహిళకి అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి ఈ సమస్య గత 5 ఏళ్లలో కనీసం చెప్పుకోవడానికి లేదు, ఎవరిని అడగడానికి లేదు. గత 5 ఏళ్లలో ఎవరు చెప్పినా ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మన బాబు గారు పెడతారు. 20 రోజులే టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఖచ్చితంగా సీఎం గారు ఖచ్చితంగా చేస్తారని ఎంతో నమ్మకంతో వచ్చాం. చేస్తారు కూడా, ఖచ్చితంగా చేస్తారు. అదే కాకపోతే ఈ విషయం బాబు గారికి అందాలి అంటే స్వయంగా మేము అందజేయడానికి వచ్చాము. బాపట్ల జిల్లా నుంచి వచ్చాను సార్. మేము డోక్రా సంఘం, నేను సరస్సు మేళా పెట్టాలని అడుగుతానికి వచ్చాను సార్. ఈ 5 సంవత్సరాలు మాకు ఎక్కడ ఎగ్జిబిషన్ లేదు సార్. మెళ్ళ తాళ్ళు కూడా తాకట్లో పెట్టుకొని తిన్నాం మేము. ఇప్పుడు గారికి లోన్లు కట్టే అవకాశం లేదు మాకు. వాళ్ళు ఏమన్నా సహకరించి మా ఉపాధి కలిగిస్తే మేము ఆ లోన్లు కట్టుకొని మా పిల్లల్ని, మా తోటి సభ్యులు కూడా ఇది చేస్తాం సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి మహిళ ఆర్థిక భరోసా ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను కుటుంబానికి ఆసరా అవ్వాలి అని చెప్పి ఆయన ప్రతిసారి అనుకుంటారమ్మా. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెలు నా అన్నాడే తప్ప ఏమన్నా చేసిన ఏమీ లేదు సార్. ఏమీ లేదు. మాకున్న ఉపాధి కూడా పోయింది సార్. ఇన్ని సంవత్సరాల నుంచి మేము సంపాదించుకుంది ఈ 5 సంవత్సరాల ఖర్చు పెట్టుకొని తిన్నాం సార్. మాకు అసలు ఉపాధి అనేది లేదు. కంపల్సరీ చేస్తారు సార్.